సో పాశ్చాత్య దేశాల గురించి సరిగ్గా తెలుసుకోవాలి. సో అమెరికాలో చర్చికి ఎవడు చెడ్డి వేసుకొని రాడు. మొన్న మా ఫ్రెండ్ వస్తే ఆ ఫ్రెండ్ తోటి చర్చికి పోతే ఎంత మంచిగా డ్రెస్ వేసుకున్నారు, కింద నుంచి పైకి ఒక్కరు కూడా ఈ మోకాళ్ళ పైకి ఒక్కరిని కూడా చూడలేను నేను డ్రెస్ వేసుకున్నాను. సంకాలు కనిపించాక ఒక్కరిని కూడా చూడలేను నేను. అమెరికా వాళ్ళే చెప్తున్నాను, ఇక్కడ ఉండే తెల్లోళ్ళ గురించి చెప్తున్నాను. సో కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఎట్లా వేసుకోవాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి నేను గదే చెప్తున్నా, గది నేర్చుకొని రా అయ్యా అని చెప్తున్నాను. నేను అసలే ఇప్పుకోవద్దని చెప్తలేను. ఆమె అనసూయ గారు బీచ్కి పోయింది, చాలా పెద్ద డ్రెస్ వేసుకుంది, ఇంకా మళ్ళీ మీకెళ్ళి ఒకటి వేసుకుంది ఇట్లా తొడుగు. అట్లా కాదు, మీరు బీచ్లలో వండి ఈ యొక్క ఉంటారు, ఓన్లీ తాంగ్ అంటే ఓన్లీ వెనక మొత్తం కనిపిస్తుంది, ఓన్లీ ముందట ఒకటే కింద ఇది కవర్ అవుతుంది, ఈడ నిప్పుల్స్ కవర్ అవుతాయి, గంతే. అట్లా వేసుకో బీచ్లోకి పోయి. సగం కొంచెం ఎందుకు నీకు వేసుకున్నట్టు ఉంటే చూయించినట్టు మొత్తం ఉండని, ఎంత అలో చేస్తే అంత చూపెట్టు. మేము వద్దన్నాం కదా, సగం ఎందుకు చెప్పు, అర్థమైందా? లేదంటే పోర్న్ సినిమాలది మేము ఇక పబ్లిక్లో షేర్ చేయకుండా మేము చూసుకుంటాం. నీకు అంత ఇప్పి చూపెట్టాలని ఉంటే. సో అమెరికాలో ఎవరు చర్చికి ఎవరు అది చేస్తుంది కదా, పూనం పాండే అదేతో ఇంకా షెర్లిన్ చోప్రా ఇంకా చాలా మంది మన ఇండియన్స్ కూడా చేస్తారు కదా బట్టలు లేకుండా. నువ్వు కూడా చేసుకో అనసూయ గారు, మేము వద్దంటున్నావా? కాకపోతే పబ్లిక్లో పెట్టరు అంతే. 18 దాటిన వాళ్ళకే వాళ్ళు అనుకున్నప్పుడు చూసుకుంటారు. మరి అట్లా నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి చిన్మయ్య గారు, మీరు వద్దంటున్నాం మేము కదా. ఇంకా పండుగ చేసుకుంటారు యూత్. అమెరికాలో చర్చికి ఎవడు చెడ్డి వేసుకొని రాడు, ఒక పెళ్లి జరుగుతుంటే ఎవడు జీన్ ప్యాంట్ వేసుకొని వెళ్ళాడు. కరెక్ట్ బ్రదర్. ఇంకా అనేక ప్రదేశాల్లో ఇప్పుడు ఆస్కార్ అవార్డులు జరుగుతాయి, అక్కడ ఎవడైనా చిన్న బట్టలు వేసుకొస్తారా? అది అంత పెద్ద హీరోలు హీరోయిన్లు హాలీవుడ్ వాళ్ళే ఇవన్నీ చూసి నేర్చుకోవాలి. కరెక్ట్ బ్రదర్, టోటల్లీ అగ్రీ విత్ యూ. మనోళ్ళకి చాలా విషయాల మీద అవగాహన లేకుండా బతికేస్తున్నారు. సో కాబట్టి మనలాంటి వాళ్ళందరూ నెత్తినోరు కొట్టుకొని మన వాళ్ళకి ఓకే, ఎందుకంటే మెజారిటీ ప్రజలు యొక్క చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చదువుకున్న వాళ్ళు కూడా చదివిన చదువుకి వాళ్ళు చేస్తున్న పనులకి వాళ్ళకున్న అవగాహన, వాడు చదివిన ఆ డాక్టర్ చదువులు మాత్రమే వాడు చదివిండు, ఆ కంప్యూటర్ చదువులు మాత్రమే వాడు చదివిండు, మిగతా అన్ని విషయాల్లో వాడు జీరో నాలెడ్జ్ ఉన్నది. చదువుకున్న వాళ్ళు కూడా, అంటే చదువుకున్న నిరక్షరాస్యులు ఎక్కువ మంది ఉన్నారు మన దేశంలో, ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ ఎక్కువగా ఉన్నారు. కాబట్టి అందరినీ అన్ని విషయాల మీద చైతన్యం చేయడానికి చదువుకున్న వాళ్ళని, ఆ యొక్క అన్ఎడ్యుకేటెడ్ చదువుకోని వాళ్ళని, అట్లనే చదువుకున్న నిరక్షరాస్యులకు కూడా మనం చదువు చెప్పడానికి విషయ పరిజ్ఞానం చేయడానికి నెత్తినోరు కట్టుకొని అనునిత్యము మనము యొక్క ఇది చర్చ పెడుతున్నాం. ఓకే, రాజేష్ మామిడిపల్లి ఆరావళి కొండల గురించి మాట్లాడండి బ్రదర్. ఒకవేళ బీజేపీ కాకుండా మంచి కంపెనీ వాడు ఎవడైనా పెద్ద కంపెనీ ఉద్యోగాలు వస్తాయంటే అది కరెక్ట్ అంటారా, తప్పు అంటారా? చాలా తప్పు బ్రదర్. ఉద్యోగాలు కావాలంటే చాలా రకాలుగా మనం వేరు రకాలుగా చేయొచ్చు, కానీ ఈ ఖనిజ సంపదని యొక్క వాటిని నాశనం చేయడం అనేది కరెక్ట్ కాదు. వాటిని మళ్ళీ పెంచాలంటే మళ్ళీ చేయాలంటే ఎంత కష్టం. దానికి నువ్వు అది తీయాలంటే అంత ప్లస్ ఎస్పెషల్లీ న్యాచురల్ వేలో ఫామ్ అయిన గుట్టల్ని మాత్రం ధ్వంసం చేయకూడదు. బ్యారెన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఓపెన్ ఇవి ల్యాండ్స్ ఉంటే దాన్ని కూడా కరెక్ట్గా దాని ఇంపాక్ట్ అన్ని ఎస్టిమేషన్ చేసి చేసుకోవచ్చు. ఇప్పుడు ఎడారి ప్రాంతాలు ఉన్నాయి, దానికి ప్రాపర్గా రాజస్థాన్లో కానీ తార్ కానీ అట్లాంటివి. సో అక్కడ కూడా ప్రాపర్ ఇది చేసి ఆ ఎడారిని ఎట్లా మనము ఎట్లా వాడుకుందాం దాన్ని అనేది చేసుకోవచ్చు. కానీ ఈ గుట్టల విషయంలో వస్తే ఏమవుతుందంటే వాటిని పెట్టిన పర్పస్ వేరే. ఇప్పుడు అట్లాంటి హిమాలయాలను తీసేయాలంటాడు ఓడో వచ్చి, దాన్ని పెట్టిన పర్పస్ వేరే, అవి ఏర్పడ్డ పర్పస్ వేరు. అది వర్షాలు పడడానికి కావచ్చు, గాలి దుమారం ఆపడానికి కావచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి నేచర్ ఏదైనా ఫామ్ చేసిందంటే. అప్పుడు అవి తీసేస్తే దానివల్ల జరిగే నష్టాన్ని మనము అవి భరించాల్సి వస్తుంది. కాబట్టి అవి తీయకుండా బతకలేమా? ఇన్నేళ్ళు బతికినప్పుడు ఇప్పుడు బతకలేమా? కేవలం అక్కడ ఉండే ఖనిజాలని ఎక్కడ భూమిలో ఏది ఉంటే అది దోసుకుందామని ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్? నో, ఐ డు నాట్ అగ్రీ ఆన్ దట్. 1% కూడా నేను అంగీకరించాను. ప్లస్ వాళ్ళ ఉద్యోగాలు వచ్చేది ఏమో, ఇప్పుడు అప్పటి వరకు అదాని ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండు? చాలా తక్కువ. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి మాట్లాడండి. ఏం మాట్లాడతాం బ్రదర్? ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు విగ్రహాలు తెలంగాణలో ఉండాలంటారు, తెలంగాణలో విగ్రహాలు ఆంధ్రాలో ఎందుకు ఉండవద్దు? మీ ఊరు నుంచి మా ఊరు ఎంత దూరమో మా ఊరు నుంచి మీ ఊరు అంత దూరం కదా. తెలంగాణలో మేధావులు లేరా? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఆయన విగ్రహాన్ని బెజవాడలో పెట్టండి, అప్పుడు మేము బాలసుబ్రహ్మణ్యం వీడియో పెట్టాలని కదా ఆలోచిస్తాం. ఆయన కూడా పాటలు రాసిండు కదా, ఈయన పాటలు పాడితే ఆయన పాటలు రాసిండు కదా, ఆయన సాహిత్యం చాలా పాపులర్ కదా, ఎన్నో ఫేమస్ సాంగ్స్ రాసిండు కదా.
మరి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి తెలంగాణ బిడ్డ అయినటువంటి డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి విగ్రహాన్ని మీరు విజయవాడలో పెట్టండి, అప్పుడు మేము హైదరాబాద్లో పెట్టాలనా లేదా అని ఆలోచిస్తాం. అంతేగాని మా మీద మీ ఆధిపత్యాన్ని రుద్దుతాం, కానీ మా 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 బెల్లి లలితక్కని చంపేస్తాము, తెలంగాణ ఎవడంటే వాడిని చంపేస్తాము, తెలంగాణ కంపెనీలను చంపేసినాము, తెలంగాణ భాషను ఎక్కిరిస్తాము, తెలంగాణ మనుషులను అవమానిస్తాము, మేము మా హైదరాబాద్ బిర్యానీ వరల్డ్ ఫేమస్ అయితే మీరు 400 సంవత్సరాల కిందనే వరల్డ్ ఫేమస్ అయితే మీరు మాకు భువనీరు నేర్పినామని చెప్పడము, మీకు కట్టుకోవడానికి ప్రభుత్వ జీతాలు వేయడానికి డబ్బులు లేక, గుడారాల్లో ప్రభుత్వాన్ని నడపలేక, భాషా ప్రయత్నాలు తొంపు పెట్టుకొని మా ఇది తుర్కొల్లది, ఇది నిజాంలది, ఈ భాష మనది కాదని ఇక్కడ ఈ ప్రాంతాన్ని అసహించుకున్న మీరు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ భాషను తీసేసి, ఇక్కడ కల్చర్ని తీసేసి, ఇక్కడ పార్కులను కబ్జా పెట్టేసి, ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్ని మొత్తానికి అన్ని రకాలుగా నాశనం చేసి, ఇప్పుడు మీది తెలంగాణనే కాదు, మీరు ఎవరో మాకు తెలియదు, ఇదంతా మాదే, మా ఎన్టీఆర్ఏ కట్టిండు, మా చంద్రబాబు నాయుడే కట్టిండు, మా లవడగాడే కట్టిండు అంటే ఒప్పుకుంటామా? గుద్దం ఇద్దంతం కాదు. హైదరాబాద్లో వాడు సైబరాబాద్ కడితే ఎవడాపినరా ఇప్పుడు విజయవాడలో కట్టుకోగా, నీ చిత్తూరులో కట్టుకోగా చంద్రబాబు నాయుడు వచ్చా కొడుక వాడు ఎవడో చెంబడి నీళ్లు తెచ్చి పోసిండు, తట్టెడు పోసిండు అని ఎవరికో విగ్రహాలు పెట్టే బదులు ఓకే కదా, సొంత పార్టీ పెట్టుకోలేని గాడిది కొడుకు పిల్లనిచ్చిన మామని ఆయన పార్టీ సింబల్ గుంజుకుంటే ఆయన లక్ష్మీపార్వతి చేసుకున్నాక రెండోసారి కూడా రాష్ట్రమంతా తిరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరిగి 300 సీట్లతోటి ఘన విజయం సాధిస్తే ఈ లంజ కొడుకు 6 నెలల్లో ఆయన పార్టీని గుంజుకొని, ఆయన ఫండ్స్ గుంజుకొని, ఆయన ఎమ్మెల్యేని గుంజుకొని, ఆయనను మానసిక శోభగురి చేసి లాస్ట్కి ఆత్మహత్య చేసుకునే ఆయన శోభకు గురి అట్లనే అదే డిప్రెషన్ తోటి చచ్చిపోయేటట్టు చేసిన ముండ కొడుకు వీడికి సొంత పార్టీ పెట్టుకుని గెలవ నుండి ఎవడొద్దన్నాడు? శాతగాని సన్నాసి దద్దమ్మ వాడంట హైదరాబాద్లో కట్టిండంట సైబరాబాద్. మళ్ళీ వాడే అంటాడు ఏంటంటే ఇక్కడ అట్లాంటి వాతావరణం లేదండి, అక్కడ ఉంది అంటాడు. మరి అక్కడ ఉండే వాతావరణం క్రియేట్ చేసింది ఎవడు? వీడా? హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది చంద్రబాబు నాయుడు గాడా? మా కులీ కుతుబ్ షానా? మా మక్కా మసీద్ కట్టింది ఈడా? సాలార్జంగ్ మ్యూజియం కట్టింది ఈడా? చార్మినార్ కట్టింది వీడా? ఫలక్నుమా ప్యాలెస్ కట్టింది వీడా? ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి డైనింగ్ టేబుల్ ఉంది. మా ప్యాలెస్లలో ఉండే షాండిలియర్లు, మా రాజుల సమాధులని మీరు సినిమాలు తీసుకుంటున్నారు. మళ్ళా మేము వచ్చి హైదరాబాద్ నిర్మించినామంటే ఏ చెప్పుతోటి అన్నాలి వీళ్ళని? ఎక్కడన్నా ఒక ఎథిక్స్, మోరల్స్, పద్ధతులు ఏది మంచిగుంటే అది మాదేనా? మా నిజాం రాజులు, మా కుతుబ్ షాహీలు, మా కాకతీయ రాజులు మా తెలంగాణ ప్రజల పైసలతోటి కట్టారు కదరా గాడిద కొడుకులారా. మా రామప్ప గుడి, మా పాకాల చెరువు, మా లక్నవరం చెరువు ఈ లంచ కొడుకులు కట్టిర్రా? లంచ కొడుక మా కాదు మీ ఆంధ్రాలో మరి మాకేం ఆంధ్రాలో మా విగ్రహాలు పెట్టండి, ఆంధ్రాలోకి మా ఆధిపత్యం ఉండని మమ్మల్ని దగ్గరకు కూడా రానియారు. మాది మాత్రం మీద అంటే ఎట్లా కలుస్తుందిరా లంచ కొడుకులారా? అంటే కాల్చి అన్ని మీ ఆంధ్రాలో అన్ని కాల్చేదాకా వదిలిపెట్టారు కదా. పొద్దుగాలేస్తే అబద్ధాలేనా? పొద్దుగాలేస్తే ఫేకేనా? ఎన్ని కంపెనీలు నా చిన్నప్పుడు ఎన్ని కంపెనీలు ఉండే? ఆల్విన్ వాచెస్ ఉండే ఎదురయ్యాలా, ప్రాగా టూల్స్ ఉండే ఎదురయ్యాలా, అన్ని ఒక 100 కంపెనీ తెలంగాణకు చెందిన నిజాం గారు పెట్టిన అన్ని కంపెనీలు సావదెంగిండి లంచ కొడుకు. తెలంగాణ ఆందోళనలో సాగు కొట్టిండు, తెలంగాణ కంపెనీలో సాగు కొట్టిండు. ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఉండే? మళ్ళీ ఇవన్నీ చంపేసి ఆంధ్రలో సికింద్రాబాద్లో జనరల్ బజార్ ఎంత పెద్దగా ఉండే అవి తీసేసి ఆంధ్రలో బొమ్మనా బ్రదర్స్, చందనా బ్రదర్స్, లౌడల బ్రదర్స్ తీసుకొచ్చాడు. ఎక్కడ పార్క్ కనిపించినా వదలలేదు, ఎక్కడ చెరువు కనిపించినా వదలలేదు. మొత్తం ఇలా మాసప్ ట్యాంక్ అది ఒక చెరువు, అట్లా 1000 చెరువులు ఉండే. లంచ కొడుకులు ఏడా భూమి కనిపించినా వదలలేదు. మళ్ళీ ఇలా నీతులు చెప్తున్నారు బాడుకోలు. వాడంటే మాకు వచ్చాడు ఏమో చేసిండంట. ఉస్మానియా సిటీలో లంచ కొడుకులు కట్టిర్రా? అరే ఇన్ని చేసిన 21 హాస్పిటల్ కట్టిండు. కోరంటి హాస్పిటల్ ఈ లంచ కొడుకు కట్టిండా? ఇలా నిమ్స్ హాస్పిటల్ వీళ్ళు కట్టిర్రా? జిజియా ఖాన్ అనే దవాఖానా అట్లాంటి 21 కట్టిరు. బొక్కలకోటి హాస్పిటల్, రెస్పిరే ఈ ఉబ్బసంకోటి, నీలఫర్ హాస్పిటల్ చిన్నపిల్లలకి, ఎన్ని రకాలు అక్కడ ప్రసూతి కోటి 21 హాస్పిటల్ కట్టించండి. వాడు షెడ్డోడు అయితే ఎందుకు కడతారా? నువ్వు చెప్తున్న హిందూ రాజులు అని చెప్పేటోడు కూడా కట్టలే ఇవి. ఈ లంచ కొడుకులు అంట మాకు ఇది చేసిరట. 40 ఏళ్ల స్వతంత్రం వచ్చినాక 56 దాకా మేము సపరేటే ఉన్నాం హైదరాబాద్ రాష్ట్రం కింద. గలీజ్ లంచ కొడుకులు గిట్లనే చేస్తే ఆడ చెన్నైలో తన్నిరు ఈ లంచ కొడుకులని.
రాజాజీ తమిళనాడు చెన్నై మాకే కావాలి, చెన్నై మాదే, చెన్నై మేమే అభివృద్ధి చేసినామంటే తన్ని ధర్మేశ్వరు బాడకలు ఆడదంతే ఈడ హైదరాబాద్లో పడ్డారు. ఇప్పుడు హైదరాబాద్లో అంతే విజయవాడలో పడుతారు. సిగ్గు, శరము, మానము, లజ్జ, ఎథిక్స్, మోరల్స్ లేవే లేవు లంచ కొడుకులకి. ఆధిపత్యము దోపిడి, దానికి తోడు కుల పిచ్చి, మత పిచ్చి లంచ కొడుకులు. అందుకే ఆ బీజేపీకి గుద్ద నాకుతారు, సంక నాకుతారు. గలీజ్ లంచ కొడుకులు అంతే. ప్రజలందరూ వాడు రాసుకున్న పుస్తకం. వాడు బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చిందంట, వీళ్ళందరూ ముడిలకెళ్ళి వచ్చిందంట. ఈ ముడిలెక్కలు వచ్చినాడు ముక్కులకు సేవ చేయాలంటే వీడు అడక తినాలంట. వీడు నేను 5 కిలోల దొడ్డు రేషన్ వేస్తే తిని బతికే స్థాయికి వీళ్ళు ఉండాలంట. వాడు రాసుకున్నాడు పుస్తకం. అది ఇంప్లిమెంట్ చేయాలి పొద్దుగాలు వేస్తే. గలీజ్ లంచ కొడుకు. రాజేష్ మామిడిపూడి ఎవడు అర్నబ్ గోస్వామి కదా, అంతే కదా. అర్నబ్ గోస్వామి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మీరేమంటారు బ్రదర్? ఈ ఆరావళి కొండల విషయంలో బీజేపీని గట్టిగా ప్రశ్నించాడు, ఏమంటారు మీరు? ఈక్వేషన్ ఎక్కడ తెగిందంటారు? నాకు కరెక్ట్ తెలియదు బ్రదర్. ఎక్కడో డబ్బుల ట్రాన్సాక్షన్ ఎక్కడో చోట తగ్గిందో, లేకపోతే వాడి లోపల వీళ్ళ అన్యాయాలు చూసి వాడు కూడా ఎక్కడో చోట ఏదో ఒక స్థాయిలో వాడు రియలైజ్ అయ్యిండో, ఏదైనా కారణం ఏదైనా సరే మొత్తం మీద అయితే వాడు మాట్లాడుతున్నందుకు అట్లీస్ట్ వాడిని మనము ఏమంటారు, ఓకే అట్లీస్ట్ ఇప్పుడు బయటోడు చెప్తే కంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తే ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ నమ్ముతారు కదా ప్రజలు. బీజేపీ వాళ్ళు కూడా కొంతవరకు నమ్మే అవకాశం ఉంది కాబట్టి కొంత బీజేపీకి ఏమంటారు వాస్తవాలు ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవడైనా సరే వాస్తవాలు చెప్తే చెప్పని. ఇప్పుడు కవిత ఉన్నది, బయటోడు కూడా చెప్తే కంటే ఇప్పుడు నాలాంటోడు చెప్తే వీడు కాంగ్రెస్ ఓడో ఇంకోడో వీడు అట్లనే మాట్లాడుతారు అంటారు. కానీ వాళ్ళ ఇంట్లో బిడ్డ కవిత చెప్తే బీఆర్ఎస్ వాళ్ళ గురించి ఎక్కువ నమ్ముతారు కదా. సేమ్ థింగ్ ఇప్పుడు అర్నబ్ గోస్వామి అనేటోడు వాడి ఇంటి గురించి మొన్నటిదాకా సపోర్ట్ చేసింది కాబట్టి వాళ్ళ ఇంటి యొక్క లూప్ హోల్స్ తెలుసు కాబట్టి వాడు చెప్తే ఇంకా వాస్తవాలు వాడి క్రెడిబిలిటీ ఎక్కువ ఉంటుంది బీజేపీ చేసే లోపాలు. కాబట్టి ఎవడైనా సరే చెప్పని మంచిదే కదా, ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు కదా ఈ సోర్స్ ఏదైనా సరే. సో కాబట్టి దే కెన్ టేక్ ఏ బెటర్ డెసిషన్. కాబట్టి వాడికి ఎందుకు దిగి ఉంటుంది అయితే వాళ్ళ అన్యాయం చూసి విరక్తి వచ్చి ఉంటుంది. ఈ దొంగ గుమ్మండ కొడుకులకి అయితే కరెక్ట్ కాదని ఒక వయసు కూడా మీద పడి ఉంటుంది. లేదంటే ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో వాళ్ళకి డీల్ కుదరలేదు కావచ్చు, మనకు తెలియదు. ఎందుకంటే వాడి మనసును మనం రీడ్ చేసే శక్తి మనకు లేదు. కానీ ఏది ఏమైనా వాస్తవం చెప్తే ఎవడు చెప్పినా సరే, బీజేపీ అయినా నాన్ బీజేపీ అయినా ఎవడు చెప్పినా సరే వాస్తవాన్ని ప్రజలకు తెలుసుకోవాలి, సోర్స్ ఏదైనా సరే. ఓకే, ఇంట్లో చెప్తే ఇంకా మంచిగా తెలుస్తుంది. కాబట్టి సో యా వీ షుడ్ అప్రిషియేట్ హిమ్, నిజాలు చెప్పినందుకు, వాడి సపోర్ట్ చేసినందుకు కాదు. ఓకే, సో కాబట్టి కామెంట్స్ అయిపోయినాయి మిత్రులారా. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ హ్యాపీ హాలిడేస్. అండ్ క్రిస్మస్ అయితే అయిపోయింది, కానీ హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ ఆల్సో. ఓకే, తాగండి తప్పు కాదు, కానీ హద్దులకు మించి తాగకండి. ఫస్ట్ థింగ్, తాగినప్పుడు 1-2 పెగ్గులు తాగండి, తర్వాత సచ్చినా తాగి నడపకండి. అయితే ఆ యొక్క ఏమంటారు ఆ యొక్క ఉంటాయి కదా ఊబర్ లాంటివి, సో అట్లా కానీ సో ఏదైనా లేదంటే వాళ్ళ ఫ్రెండ్ ద్వారా కానీ తాగి మాత్రం నడపకండి. సింపుల్. సో ఏదైనా హద్దులకు మించినంత వరకు లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు, హద్దులకు మించినప్పుడే సమస్యలు వస్తాయి. ఓకే, సో అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి.